కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని 10th చదివే విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 20,000 సైకిళ్లను స్వయంగా కొనుగోలు చేసి బండి సంజయ్ వాటిని దశల వారీగా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలుత కరీంనగర్ టౌన్లోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు టీచర్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ అశ్విని, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, బీజేపీ కరీంనగర్ సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు కంగాటి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ మేయర్లు డి శంకర, సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్, ఆర్డీఓ, డీఈఓతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. ముఖ్యమైన ఘట్టం అది. ఎవరైనా ఒక స్టూడెంట్ లైఫ్ లో 10th అంటే చాలా ముఖ్యం ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మన 90% మన కెరియర్ ని డిసైడ్ చేసేదే ఈ 10th అనేది ఒకటి. అంటే ఇక్కడ మంచిగా మార్కులు వస్తే మంచి కాలేజ్ లో అడ్మిషన్స్ వస్తాయి, మంచిగా మనం చదువుకుంటాం, ఒక మంచి డైరెక్షన్ దొరుకుతుంది. సో ఆ దిశగా మన పిల్లలు ఇబ్బంది కావచ్చు. బేటీ బచావ్ బేటీ ప్రోగ్రామ్, బేటీ బచావ్ బేటీ పడావ్ ప్రోగ్రామ్ లో కలెక్టర్ మేడం రిక్వెస్ట్ చేశారు దట్ అప్పుడు కొంతమంది గర్ల్ స్టూడెంట్స్ కి ఇవ్వడం జరిగింది సైకిల్. ఆన్ మేడమ్స్ రిక్వెస్ట్ సార్ విదిన్ సచ్ అ షార్ట్ టైం ఇంత పెద్ద ప్రోగ్రామ్ పెట్టారు. చాలా థ్యాంక్స్ సార్. ఆల్మోస్ట్ 20,000 సైకిల్స్ కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో. సో తల్లిదండ్రులు అందరికీ కూడా, పిల్లలందరికీ కూడా మీకోసం ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు గౌరవ మంత్రి గారు కూడా సైకిల్స్ ఇప్పించడం జరుగుతుంది. మీ నుంచి ఒకటే ఒక ఆశ పడుతున్నాము, కరీంనగర్ పేరు రిజల్ట్ లిస్ట్ లో టాప్ ఉండాలి. మన పిల్లలు ఎక్కడ చూసినా మొదటి స్థానంలో ఉండాలి. ఒక అకాడమిక్స్ కాకుండా కూడా ఇప్పుడు 10th కాబట్టి ఈ సైకిల్ మీకు ఇంటర్ లో ఉపయోగపడుతుంది. ఇంటర్ తర్వాత జాబ్ టైంలో కూడా మీరు ఎక్కడ చేసినా లోకల్ గా తిరగడానికి మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా ఒక అకాడమిక్స్ కాకుండా మీరు ఈ బాలలేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా దీన్ని ఈ కార్యక్రమాన్ని ఇద్దరితో ఆపం. ఇది మోడీ గిఫ్ట్. ఏంటిది? ఇది మోడీ గిఫ్ట్. నెక్స్ట్ అతి త్వరలోనే మోడీ కిట్స్ కూడా ఇవ్వబోతాం. మీ అందరూ కూడా ఎల్కేజీ నుంచి 7th క్లాస్ 6th క్లాస్ చదివేటువంటి విద్యార్థులు అందరూ కూడా మోడీ కిట్స్, బ్యాగ్, మంచి బ్యాగ్, దాంతో పాటు నోట్ బుక్స్, పెన్సిల్స్, ఒక స్టీల్ వాటర్ బాటిల్, ఇవన్నీ కూడా అతి త్వరలోనే ఈ సైకిల్ కార్యక్రమం తర్వాత ఎన్ని వేల మంది అయితే అన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది అయితే అన్ని లక్షల మంది కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్ ఇవ్వడం కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎంత వీలైతే అంత తొందర కూడా అవి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే ఇక్కడ సమస్యలు వచ్చినా నా వంతు సహకారం అందిస్తున్నాం. పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో మనం ముందుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా దేనికి వెనుకకు ఓడకుండా వాళ్ళ భవిష్యత్తులో నేను ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి ర్యాంకు పొందినటువంటి క్రమశిక్షణ గల విద్యార్థిని అని చెప్పి గల్లా ఎగరేసుకొని తిరిగే పరిస్థితిని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇలా మీ తల్లిదండ్రులు అనేక ఆశలతో మీరు చదివిస్తున్నారు. ఇంట్లో ఇబ్బంది ఉన్నా కూడా, తిండికి లేకుండా కూడా కూలీనాలు చేసుకొని ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్తోమత లేకున్నప్పటికీ ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు. నా పిల్లలు ఒక కలెక్టర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, లేకపోతే సమాజానికి ఉపయోగపడే చదువు కావాలి, భవిష్యత్తులో మనకి పెంచి పోషించే స్థాయికి రావాలని చెప్పి ఎన్నో ఆశతోని మీ తల్లిదండ్రులు కలగన్నారు. మీరు దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మనం చదువుతున్నప్పుడు మన పేరెంట్స్ మనకు గుర్తురావాలి. అరే మా నాన్నకు బట్టలు లేవు, మా నాన్న కూలి పని చేస్తాడు, మా నాన్న లేబర్ పని చేస్తాడు, మా నాన్న పొలం పని చేస్తాడు, మా నాన్న ఆటో నడుపుతాడు, మా నాన్న రిక్షా నడుపుతాడు, మా ఇంట్లో తిండికి కష్టం ఉంది. కానీ ఏ రోజు కూడా మా నాన్న వచ్చి నీకు తిండి కష్టమైంది బిడ్డ, నీకు తిండి పట్టడం కష్టమవుతుంది, నేను చదువుకోవడం కష్టమవుతుంది అని చెప్పి ఏ రోజు మన నాన్న వచ్చి మన అమ్మ వచ్చి మన దగ్గర చెప్పారు. ఆ విషయాన్ని ఒక్కసారి మనం చూసుకోవాలి. మనం చదివేటప్పుడు మా నాన్న మా అమ్మ ఇంత కష్టపడి చదివిస్తున్నారు, వారి తెరవెనుక ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో మాకు చూపడతలేరు. ఇలా వాళ్ళు కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసమన్నా వాళ్ళ ఆశలు నెరవేర్చడానికి, వాళ్ళ కళను తీర్చడానికి మనం ఒక సంకల్పం తీసుకొని ముందుకు ప్రయత్నం చేస్తే
అందరికంటే సంతోషపడేది మన తల్లిదండ్రులే. దాన్ని దృష్టించుకోవాలి. ప్రతిసారి మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రజా సంగ్రామ యాత్ర చేసినప్పుడు పేదల కష్టాలేందో తెలుసుకున్నాను. ఇవాళ నేను వాస్తవానికి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన అంటే నాకు 50% ఓట్స్, 50% ఓట్లన్నీ కూడా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ తో నాకు ఓట్లు ఇచ్చారు. నాకు ఎన్నికల తర్వాత ఒక అధికారి వచ్చి కలిసినాడు. అధికారి ఎన్నికల తర్వాత వచ్చి అన్నకు చిన్న సంఘటన జరిగిందని అన్నాడు. ఏంటిదని అన్నాడు.